హాయ్ అండి. ఈరోజు నేను నేతి బొబ్బట్లు చేసి చూపించబోతున్నానండి. తీసుకున్న పిండికి పూర్ణం అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కూడా ఈ కొలతలతో చేసుకోండి. బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా, తినడానికి చాలా రుచిగా చాలా బాగుంటాయండి. బొబ్బట్లు ఇంత కష్టపడాలి ఈసరిగా రావు అని ఏమీ కంగారు పడే అవసరం లేదండి. ఇలా చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. మీ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయి. అందరూ పండగ పూట చాలా రుచిగా తినొచ్చండి ఈ బొబ్బట్లని. మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు పచ్చనిపప్పు తీసుకొని 1 గంట పాటు నానబెట్టండి. గిన్నె తీసేసుకొని 1 గ్లాసు మైదా పిండి, 1 గ్లాసు గోధుమ పిండి, ఇందాక పచ్చనిపప్పు తీసుకున్నాం కదండి, ఆ గ్లాస్తోనే తీసుకున్నానండి. చిటికెడు ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అలా మిక్స్ చేసుకోండి. ఈ పిండిని గట్టిగా కలపొద్దండి, కొంచెం లూజ్గా కలపండి. చూడండి, పిండి అనేది చేతులకి గిన్నెకి బాగా అంటుకుపోయిందండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలపండి. అదంతా బాగా స్మూత్గా వచ్చేదాకా బాగా కలపండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో. 1/2 స్పూన్ నెయ్యి వేసేసుకొని అలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 2-3 గంటల పాటు నానబెట్టండి. బొబ్బట్లు అనేది మనకు చేసుకోవడానికి చాలా రుచిగా బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. పచ్చనిపప్పు నానిపోయిందండి. బాగా కడిగేసేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసేసి ఉడకబెట్టుకుందామండి. చూడండి అంత మెత్తగా ఉడకాలండి. ఉడికిన తర్వాత దాంట్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ని వడపోసేసుకుందామండి. చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి అలాగా వేసేసి 1 గ్లాస్ బెల్లం, ఇందాక తీసుకున్న పప్పు పిండి ఆ గ్లాస్తో ఒక బెల్లం తీసేసుకొని చిటికెడు వాటర్ వేసుకొని అలా ఉడకనిద్దాం. చూడండి అలా ఉడుకుతున్నప్పుడు బెల్లం అనేది బాగా కరిగిపోతే చాలండి. పాకం అనేది అవసరం లేదు. బెల్లం అనేది మనకి బాగా కరిగిపోయిందండి. ఇందాక మిక్సీ పట్టుకున్న పప్పుని అలా వేసుకొని బాగా ఉండలు కట్టకుండా కొంచెం బాగా కలపండి. చేత్తో బాగా కలపాలండి. కలిపేశారనుకోండి ఇలా చిక్కగా రావాలండి. పూర్ణం పలసగా వచ్చిందనుకోండి, మీకు బొబ్బట్లో చేసినప్పుడు సరిగా అనేది రాదండి. మీకు ఒకవేళ పలసనగా అయిందనుకోండి, 1 నిమిషం పాటు ఎక్కువగా ఫ్రై చేయండి, అయిపోతుంది. 4-5 ఏలక్కాయలు నెయ్యి వేసుకొని బాగా కలపండి. పూర్ణం అనేది ఇలానే రావాలండి. పలుచగా వచ్చిందంటే మనకి బొబ్బట్టు అనేది సరిగా రాదు. చల్లారాక అలా కొంచెం పిండి తీసుకొని అన్నీ అలా ఉండలు చేసేసుకొని అలా పెట్టేసుకున్నానండి. అలా ఒకే సైజులో పెట్టేసుకోండి. పూర్ణాన్ని అలా ఉండలు చేసుకోండి. పిండిని ఏమీ ముద్దలు చేయాల్సిన అవసరం లేదండి, మెత్తగా ఉంటుంది కదా. అలా మూత పెట్టేసుకొని అప్పటికప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని అలా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. ముద్ద తీసేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఆరిపోకుండా ఉంటుంది పిండి అనేది, చాలా బాగా వస్తాయండి. అలా ఒక పిండి ముద్ద తీసుకొని ఫస్ట్ అలా తట్టండి. తర్వాత మధ్యలో మనం చేసుకున్న పూర్ణాన్ని అలా పెట్టేసి చుట్టూ ఫోల్డ్ చేసేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి, పైకి వచ్చినప్పుడు దాన్ని తీసేసి కొంచెం పక్కన ఉంచేసేయండి. మళ్ళీ చపాతీకి పనికి వస్తుందండి. కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ అలా చుట్టూ అలా ప్రెస్ చేసేయండి. బొబ్బట్టు అనేది చాలా బాగా తొందరగా జరిగిపోతుందండి. చాలా బాగా వచ్చేస్తుంది, ఏమీ విరిగిపోదు. చేత్తో తీసుకొని వేయచ్చు, అలా కవర్తో అన్న వేయచ్చు. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి బొబ్బట్లు అనేవి. అట్లానే ఉండించకుండా ఇటు సైడ్కి తిప్పుతూ బాగా కాల్చుకోండి. నెయ్యి వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుంటూ చలాక్తో అలా అంటుంటే బొబ్బట్టు అనేది పొంగుతుందండి, చాలా బాగా కాలుతుంది. అలా చేసుకోండి. బొబ్బట్లు అనేది చాలా బాగా వస్తాయండి. ఇంకా కాలిపోయిందండి, తీసేసి ఒక పక్క నుంచి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకోటి వేస్తున్నానండి. ఇప్పుడు చూడండి కవర్తో వేస్తున్నాను. అలా వేసేసేయండి. అలా వేసేసి అలా తిప్పుకుంటూ అన్నీ అలాగే కాల్చేసేయండి. నెయ్యి వేసుకుంటూ అలా స్ప్రెడ్ చేసుకుంటూ అన్నీ చాలా ఈజీగా చేసేయచ్చండి. చాలా సింపుల్గా చేయొచ్చండి. కుదిరితే చాలా బాగా కుదురుతాయండి. చూడండి ఇంతే, తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. బొబ్బట్లు అనేది నాకైతే చాలా బాగా వచ్చాయండి. మీరు చేయండి, మీకు చాలా బాగా వస్తాయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.